మేషరాశి వారి ఫలాలు. మీరు ఎల్లప్పుడూ మీ అంచనాలను నెరవేర్చడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూనే కనిపిస్తారు. ఈ వారం మీ వైఖరి మీ ఆరోగ్యానికి హానికరమని రుజువు చేస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో మీ ఏకపక్ష ప్రవర్తన మీ ఆరోగ్యానికి సమస్యలను సృష్టించడమే కాకుండా మీ వ్యక్తిగత జీవితాన్ని బాధాకరమైనదిగా చేస్తుంది. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 2వ ఇంట్లో ఉన్నందున ఆర్థిక జీవితంలో ఈ వారం మీరు కొత్త ఉత్తేజకరమైన పరిస్థితులలో మిమ్మల్ని కనుగొంటారు. ఇది మీకు మంచి స్థాయిలో ఆర్థిక ప్రయోజనాలను అందించడమే కాకుండా మీ ఆర్థిక పరిస్థితి కూడా మునుపటి కంటే చాలా బలంగా మారినట్లు కనిపిస్తుంది. ఈ వారం కుటుంబ సభ్యులలో ఒకరు లేదా మీ జీవిత భాగస్వామి మీ మానసిక ఒత్తిడికి కారణం కావచ్చు. ఎందుకంటే మీరు మీ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని వెచ్చించాల్సిన అవసరం ఉన్నందున వారు మిమ్మల్ని అడగడం సాధ్యమవుతుంది. అందువల్ల వారిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ఈ డిమాండ్పై మీ ఆలోచనలను తెలియజేయడం మంచిది. ఇది కాకుండా మీరు ఈ వారం సాధారణం కంటే తక్కువ పని చేయవలసి ఉంటుంది, ఎందుకంటే మీరు మీ కృషి నుండి ఉత్తమ ఫలితాలను పొందుతారు. ఇది మీ పరిస్థితిని మెరుగుపరుస్తుంది. చంద్రరాశికి సంబంధించి బుధుడు 3వ ఇంట్లో ఉండటం వల్ల ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆలోచనలో ఉన్న విద్యార్థులకు వారం మధ్యలో చాలా బాగుంటుంది. ఈ సమయంలో మీరు మరింత విజయాన్ని పొందుతారు, ఎందుకంటే గ్రహాల స్థానం అనుకూలంగా ఉంటుంది. వృషభరాశి వారి ఫలాలు. ఈ వారం కంటి సంబంధిత రుగ్మతలు ఉన్నవారు వారి జీవితంలో శుభ ఫలితాలను తెస్తారు. ఎందుకంటే ఈ సమయంలో మీరు మంచి మరియు సరైన జాగ్రత్తలు తీసుకోవడంలో విజయం సాధిస్తారు. అలాగే మీకు నయం కావడానికి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. చంద్రునికి సంబంధించి బృహస్పతి 4వ ఇంట్లో ఉండటం వల్ల మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే ఈ వారం మీకు మీ బంధువులు మరియు ఇతరుల మద్దతు లభిస్తుంది. ఇది జీవితంలోని అన్ని సవాళ్లను అధిగమించడంలో మీకు సహాయపడుతుంది. అందువల్ల మీరు మీ బంధువులు మరియు స్నేహితులతో మంచి సంబంధాలను కొనసాగించాలని సలహా. ఈ వారం మీ వ్యక్తిగత జీవితంలో ఒకప్పటి రహస్యాన్ని బహిర్గతం చేయడం వల్ల మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. అటువంటి పరిస్థితిలో రహస్యాన్ని తెరవడానికి వేచి ఉండే బదులుగా మీరు మీ తప్పును గుర్తించి ఇతరులతో పంచుకోవడం మంచిది. ఈ వారం మీ కార్యాలయంలో పరిస్థితి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. దీని కారణంగా మీరు మీ పెండింగ్ పనులను పూర్తి చేయగలుగుతారు మరియు మీ సీనియర్లు మరియు బాస్ను సంతృప్తి పరచగలరు. అలాగే మీ భవిష్యత్తులో పురోగతికి అవకాశాలున్నాయి. ఈ వారం ఈ రాశికి చెందిన విద్యార్థులు కష్టపడి పని చేయడానికి వెనుకాడరు. ఇది వారికి అనుకూలమైన ఫలితాలను పొందడానికి సహాయపడుతుంది. అందువల్ల ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీరు మీ హృదయంతో మరియు ఆత్మతో అధ్యయనం చేయడంపై పూర్తిగా దృష్టి పెట్టాలి. మిథున రాశి వారి ఫలాలు. ఈ వారం కంటి సంబంధిత రుగ్మతలు ఉన్నవారు వారి జీవితంలో శుభ ఫలితాలను తెస్తారు. ఎందుకంటే ఈ సమయంలో మీరు మంచి మరియు సరైన జాగ్రత్తలు తీసుకోవడంలో విజయం సాధిస్తారు. అలాగే మీకు నయం కావడానికి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. చంద్రునికి సంబంధించి బృహస్పతి 4వ ఇంట్లో ఉండటం వల్ల మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే ఈ వారం మీకు మీ బంధువులు మరియు ఇతరుల మద్దతు లభిస్తుంది. ఇది జీవితంలోని అన్ని సవాళ్లను అధిగమించడంలో మీకు సహాయపడుతుంది. అందువల్ల మీరు మీ బంధువులు మరియు స్నేహితులతో మంచి సంబంధాలను కొనసాగించాలని సలహా. ఈ వారం మీ వ్యక్తిగత జీవితంలో ఒకప్పటి రహస్యాన్ని బహిర్గతం చేయడం వల్ల మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. అటువంటి పరిస్థితిలో రహస్యాన్ని తెరవడానికి వేచి ఉండే బదులుగా మీరు మీ తప్పును గుర్తించి ఇతరులతో పంచుకోవడం మంచిది. ఈ వారం మీ కార్యాలయంలో పరిస్థితి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. దీని కారణంగా మీరు మీ పెండింగ్ పనులను పూర్తి చేయగలుగుతారు మరియు మీ సీనియర్లు మరియు బాస్ను సంతృప్తి పరచగలరు. అలాగే మీ భవిష్యత్తులో పురోగతికి అవకాశాలున్నాయి. ఈ వారం ఈ రాశికి చెందిన విద్యార్థులు కష్టపడి పని చేయడానికి వెనుకాడరు. ఇది వారికి అనుకూలమైన ఫలితాలను పొందడానికి సహాయపడుతుంది. అందువల్ల ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మీరు మీ హృదయంతో మరియు ఆత్మతో అధ్యయనం చేయడంపై పూర్తిగా దృష్టి పెట్టాలి. కర్కాటక రాశి వారి ఫలాలు. ఈ వారం చాలా మంది వృద్ధులు తమ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలని సూచన.
లేకుంటే కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి తదితర సమస్యలతో బాధపడే అవకాశం ఉందని, వాటి కోసం డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. చంద్రరాశికి సంబంధించి 5వ ఇంట్లో మొదటి గృహాధిపతిగా బృహస్పతి ఉండటం వల్ల మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే ఈ వారంలో మీ వ్యాపార భాగస్వాములతో మీ సంబంధాలను మెరుగుపరుచుకోవాలి. ఇది మీకు ఆర్థిక ప్రయోజనాలను పొందడంలో సహాయపడుతుంది మరియు మీరు మీ నిరంతర ప్రయత్నాలతో మీ వ్యాపార కార్యకలాపాలలో పురోగతి సాధిస్తారు. ఈ వారం ప్రేమ, స్నేహం మరియు పరస్పర బంధం పెరిగే అవకాశముంది. దీనితో పాటు ఏదైనా ఇమెయిల్ లేదా సందేశం కుటుంబానికి శుభవార్త తెస్తుంది. దీని కారణంగా మీరు మీ కుటుంబంతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. ఈ వారం పనిరంగంలో ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ పదాలను జాగ్రత్తగా ఎంచుకోవాలని మీకు సూచించబడింది. కాబట్టి ఎవరికీ ఏమీ చెప్పకండి. అది మీ ఇమేజ్ని ప్రభావితం చేస్తుంది. చంద్రరాశికి సంబంధించి బుధుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల మీరు ఉన్నత విద్యను అభ్యసించాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ కాలంలో మీరు చాలా కష్టపడవలసి ఉంటుంది. అయితే ఈ వారంలో అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది. దీని ద్వారా మీరు చదివిన విషయాన్ని గుర్తుంచుకోవడంలో మీరు విజయం సాధిస్తారు. సింహరాశి వారఫలాలు. ఈ వారం ఆరోగ్యకరమైన జీవనశైలి విజయవంతమైన జీవితాన్ని గడపడానికి మూలమని మీరు అర్థం చేసుకున్నందున మీరు క్రీడలలో పాల్గొనవలసి ఉంటుంది. అందువల్ల మిమ్మల్ని మీరు ఫిట్గా మరియు చక్కగా ఉంచుకోవడానికి మీ వంతు ప్రయత్నం చేయాలి. చంద్రుని గుర్తుకు సంబంధించి బృహస్పతి 6వ ఇంట్లో ఉన్నందున ఈ వారంలో పెద్ద సమూహంలో ఆర్థిక భాగస్వామ్యం మీకు ఆసక్తికరంగా ఉంటుంది. ఇది మీ ఖర్చులను చాలా వరకు పెంచినప్పటికీ ఫలితంగా దీని కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ వారం మీ సమస్యలు మీకు చాలా పెద్దవిగా ఉండే అవకాశం ఉంది. కానీ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ బాధను అర్థం చేసుకోలేరని మీరు అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితిలో వారి నుండి ఎక్కువ ఆశించడం మిమ్మల్ని బాధ పెడుతుంది. కాబట్టి ఈ వారం ఇతరుల నుండి ఎక్కువ ఆశించడం మానుకోండి. చంద్రరాశికి సంబంధించి 4వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మీరు కొంచెం నీరసంగా ఉండవచ్చు. అయితే ఇది ఉన్నప్పటికీ మీరు ప్రతిదానికి ప్రశంసలు పొందాలనే ఆసక్తిని కలిగి ఉంటారు. దీని కారణంగా మీరు మీ కెరీర్లో ముందుకు సాగడానికి ఒక శుభ అవకాశాన్ని పొందుతారు. ఈ సమయంలో మీరు మీ చదువులపై దృష్టి పెట్టడంలో కొంత ఇబ్బందిని ఎదుర్కొంటారు. అందువల్ల మీరు మీ ఏకాగ్రతను పెంచుకోవడానికి ధ్యానం మరియు యోగాను ఆశ్రయించమని సలహా ఇస్తారు. పరిస్థితులు వ్యతిరేక దిశలో వెళితే ఆ సమయంలో వీలైనంత ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఎందుకంటే ప్రశాంతమైన మనస్సుతో మీరు ప్రతి సమస్యకు పరిష్కారాలను కనుగొనగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. కన్యారాశి వారఫలాలు. చంద్రరాశికి సంబంధించి రాహువు 7వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం ఎవరితోనైనా వాదించడం వల్ల మీ మంచి ప్రవర్తన దెబ్బతింటుంది. కాబట్టి మీ మానసిక స్థితిని మార్చుకోవడానికి ఒక సామాజిక కార్యక్రమానికి హాజరు కండి. సమాజంలోని అనేక మంది పెద్ద వ్యక్తులను కలవండి. వారి అనుభవం నుండి మీరు నేర్చుకోండి. ఇది జీవితంలో చాలా సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేస్తుంది. ఈ వారం మీ ముందుకు వచ్చిన పథకాలలో పెట్టుబడి పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే అవకాశం వెనుక కుట్ర దాగి ఉంది. భవిష్యత్తులో ఆ నష్టాన్ని మీరు భరించవలసి ఉంటుంది. ఈ వారం కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తారు. మీ కుటుంబం పట్ల మీ బాధ్యతలను అర్థం చేసుకుంటారు. ఈ వారం మీరు మీ సీనియర్లతో నేరుగా మాట్లాడి సమాధానాలను పొందే అవకాశాన్ని పొందుతారు. ఇది మీ పట్ల వారి ప్రవర్తన గురించి మరియు కొన్నిసార్లు వారు ఎందుకు స్థూలంగా మాట్లాడుతారు అనే దాని గురించి తెలుసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. దాని వెనుక ఉన్న వాస్తవాన్ని తెలుసుకున్న తర్వాత మీరు చాలా వరకు సంతృప్తి చెందుతారు. చంద్రునికి సంబంధించి బుధుడు 8వ ఇంట్లో ఉన్నందున మీరు పదాలను జాగ్రత్తగా ఉచ్చరించాలి. మీరు ఏదైనా ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్నట్లయితే ఈ వారం మీరు మరింత జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. ఇది కాకుండా విద్యార్థులు వారి ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి వారి చదువుల మధ్య కొంత సమయం కేటాయించాలని సూచన. ఎందుకంటే ఈ సమయంలో మీరు కొన్ని చిన్న సీజనల్ అనారోగ్యాల కారణంగా పరధ్యానంలో ఉండే అవకాశముంది. తులారాశి వారఫలాలు. చంద్రరాశికి సంబంధించి శని 6వ ఇంట్లో ఉండడం వల్ల
మెరుగైన ఆరోగ్యం కోసం చివరి వారంలో మీరు చేయవలసిన కృషి ఈ వారం మంచి ఫలితాలను తెస్తుంది. మీరు తక్కువ శ్రమతో ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందగలుగుతారు. ఎందుకంటే ఈ సమయంలో ఆరోగ్యపరంగా మీరు అదృష్టాన్ని పొందుతారు. మీరు తరచుగా సంపద గురించి కొంచెం అజాగ్రత్తగా ఉంటారు. దీని ప్రభావం మీ జీవితంలో ఆర్థిక సంక్షోభాలను కలిగిస్తుంది. కాబట్టి ఈ వారం మీరు డబ్బు ఆదా చేయడం గురించి చర్చించేటప్పుడు మీ ఇంటి సభ్యుల నుండి సలహా తీసుకోవాలి. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 8వ ఇంట్లో ఉండటం వల్ల ఈ సమయంలో మీ పెద్దల సలహాలు మరియు అనుభవం భవిష్యత్తులో మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. బంధువులతో మీ సంబంధాన్ని పునరుద్ధరించడంలో మీరు ఈ వారం ప్రత్యేక విజయాన్ని పొందుతారు. అలాగే గృహ వ్యవహారాలకు మరియు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఇంటి పనులను పూర్తి చేయడానికి మంచి వారం. ఈ వారం మీరు వృత్తిపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ సమయం మీ కెరీర్లో మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే ప్రతిదీ సజావుగా సాగడం చూసి మీరు లోపల నుండి కొంచెం భావోద్వేగానికి గురవుతారు. చంద్రునికి సంబంధించి 9వ ఇంట్లో బుధుడు ఉండటం వల్ల ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆలోచనలో ఉన్న విద్యార్థులకు వారం మధ్యలో చాలా బాగుంటుంది. ఈ సమయంలో మీరు మరింత విజయాన్ని పొందుతారు. ఎందుకంటే గ్రహాల స్థానం మీకు అనుకూలంగా ఉంది. వృశ్చిక రాశి వార ఫలాలు. ఈ వారం మీరు మీకు తగినంత సమయాన్ని వెచ్చించగలరు మరియు మీ బిజీ రొటీన్ నుండి విశ్రాంతి తీసుకోగలరు. అటువంటి పరిస్థితిలో ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మరియు మంచి ఆరోగ్యం కోసం రోజూ వాకింగ్ చేయండి. చంద్రునికి సంబంధించి 9వ ఇంట్లో బృహస్పతి ఉండటం వలన ఈ వారం మీరు వ్యర్థమైన విషయాలను నివారించాలి మరియు మీ డబ్బును ఉత్తమంగా ఉపయోగించుకోవాలి. మీ సన్నిహిత మిత్రుడు మీకు ఆర్థికంగా సహాయం చే అవకాశాలున్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాలి మరియు మీ ఖర్చులను తెలివిగా చేయాలి. జ్ఞానం కోసం కొత్త స్నేహితులను సంపాదించడానికి ఈ వారం మీకు కలసిస్తుంది. ఒక సభ్యుడు ఇంట్లో వివాహానికి అర్హులైతే వారి వివాహం ఈ వారంలో ఫిక్స్ కావడం వల్ల అనుకూల వాతావరణం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రరాశికి సంబంధించి 7వ ఇంట్లో శని ఉండడం వల్ల కెరీర్ జాతకం ప్రకారం మీరు వృత్తిపరమైన ఉద్యోగి అయితే ఈ వారం మీకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ నైపుణ్యం ఉన్న ప్రాంతంలో ముందుకు సాగడానికి అనేక అవకాశాలను పొందుతారు. బలమైన ఇంటిని నిర్మించుకోవడానికి బలమైన పునాది వేయడం ఎంత ముఖ్యమో మంచి భవిష్యత్తు కోసం మంచి విద్యను పొందడం కూడా అంతే ముఖ్యం. అయితే మీరు ఈ వారం పూర్తిగా భిన్నమైన దిశలో కదులుతున్నారు. ధనుస్సు రాశి వార ఫలాలు. చంద్రునికి సంబంధించి 8వ ఇంట్లో శని ఉండనందున ఈ వారం ప్రతికూలత మీపై ఆధిపత్యం చెలాయించవచ్చు. వీలైనంత వరకు రిఫ్రెష్గా ఉండటానికి మంచి విశ్రాంతి అవసరం. దీనితో మీరు బాగా మరియు సృజనాత్మకంగా ఆలోచించడం మాత్రమే కాకుండా మీ ఆరోగ్యంతో పాటు పని సామర్థ్యం కూడా మెరుగుపడుతుంది. దీనితో మీరు అనేక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 10వ ఇంట్లో ఉండటం వల్ల మీరు మీ డబ్బును పరిగణనలోకి తీసుకోకుండా ఎవరికీ ఇవ్వకూడదు. లేదంటే రాబోయే కాలంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందువల్ల మీ డబ్బును సక్రమంగా ఉపయోగించుకోవడానికి మీరు మీ ఇంటి పెద్దలు మరియు సీనియర్ సభ్యులను సంప్రదించవచ్చు. ఈ వారం మీరు కొన్ని శుభవార్తలను అందుకుంటారు మరియు మీరు మీ స్నేహితులతో సరదాగా మరియు పార్టీలు చేసుకోవడం ద్వారా మీ ఆనందాన్ని జరుపుకుంటారు. అయితే ఈలోగా మద్యం సేవించి మత్తులో ఇంటికి రావడం వల్ల మీ కుటుంబ సభ్యులు కలవరపడతారు. కాబట్టి సరదాగా గడిపి ఇంట్లో మీ ఇమేజ్ చెడిపోకుండా ఉండండి మరియు కుటుంబంలో ఇబ్బంది కలిగించే పనిని చేయకుండా ఉండండి. మీరు తరచుగా మీ స్నేహితుల కోసం అవసరమైన దానికంటే ఎక్కువ చేయడం కనిపిస్తుంది. ఈ వారం మీ కార్యాలయంలో అన్ని విషయాలు మునుపటి కంటే ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ఇది మీ పనిని గొప్ప ఉత్సాహంతో సాధించడంలో మీకు సహాయపడుతుంది. మీ సీనియర్లు మీ కృషి మరియు అంకితభావంతో సంతోషంగా ఉంటారు. తద్వారా మంచి ప్రోత్సాహకాలను పొందగలుగుతారు. ఈ వారం మీ ఉపాధ్యాయులు సంతోషంగా ఉండే అవకాశం ఉన్నందున మీరు వారితో మంచి సంబంధాలను కొనసాగించవలసి ఉంటుంది. ఇది మీ చదువులపై మంచి ప్రభావం చూపుతుంది.
ఈ కాలంలో చాలా మంది విద్యార్థులు వారి పాఠశాల లేదా కళాశాల నుండి స్కాలర్షిప్లను పొందగలిగే అవకాశాలున్నాయి. మకర రాశి వార ఫలాలు. మీ దినచర్యలో యోగాను చేర్చుకుంటే మీ ఆరోగ్య సమస్యలు చాలా వరకు దూరమవుతాయి. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి మరియు రాహువు 11వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీకు ఆరోగ్యపరంగా ప్రతిబింబించే మరియు స్వీయ సాక్షాత్కారానికి అనేక అవకాశాలను ఇస్తుంది. పూర్వీకుల ఆస్తి, భూమి పాలసీ మొదలైన మీ గత పెట్టుబడుల కారణంగా ఈ వారం మీ ఆదాయంలో పెరుగుదల ఉండవచ్చు. అటువంటి పరిస్థితిలో మీరు మంచి ప్రణాళికతో ఆ డబ్బును మళ్లీ పెట్టుబడిగా పెట్టాలని కూడా నిర్ణయించుకోవచ్చు. ఈ వారం మీరు ఇంట్లో సమస్యలను పరిష్కరించడంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. అటువంటి పరిస్థితిలో చాలా మంది వ్యక్తులు మిమ్మల్ని క్రిందికి లాగడానికి ప్రయత్నిస్తున్నారని మీరు భావిస్తారు. ఇది మీ మనస్సును నిరాశకు గురిచేస్తుంది. చంద్రునికి సంబంధించి 9వ ఇంట్లో శని ఉండటం వల్ల ఈ వారం మీరు ఉద్యోగం మార్చవలసి వస్తే లేదా మీ వృత్తికి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుందని రుజువవుతుంది. ఈ విషయంలోనూ తొందరపడకండి మరియు ప్రతి నిర్ణయం గురించి జాగ్రత్తగా ఆలోచించండి. చంద్రునికి సంబంధించి 12వ ఇంట్లో బుధుడు ఉండటం వల్ల ఈ వారం చదువుల కారణంగా విద్యార్థులు ఇంటికి దూరంగా ఉండే గృహోపకరణాలు మరియు బట్టలు అతకడం వంటి ఇంటి పనులతో వారమంతా గడపవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో వారమంతా మీ సమయాన్ని ఉపయోగించుకునేలా ప్లాన్ చేసుకోవడం మీకు సముచితంగా ఉంటుంది. మకర రాశి వార ఫలాలు. చంద్రరాశికి సంబంధించి 12వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడాలంటే ఈ వారం మీరు మీ ఆహారాన్ని మెరుగుపరుచుకోవాలి. లేకపోతే మీరు అనేక తీవ్రమైన వ్యాధులతో బాధపడతారు. ఇది మీకు ఇబ్బంది కలిగించవచ్చు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి మరియు రాహువు 12వ ఇంట్లో ఉండడం వల్ల మీరు ఈ వారం ఆర్థిక జీవితంలో అదృష్టాన్ని పొందుతారు. అయితే మీరు ఈ సమయంలో ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే మొదట వాస్తవాలను అంచనా వేయండి మరియు తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టండి. లేదంటే మీ డబ్బు నిలిచిపోవచ్చు. మీరు మానసికంగా కనెక్ట్ అయిన ప్రత్యేక వ్యక్తి అజాగ్రత్త మరియు అనిశ్చిత ప్రవర్తన మిమ్మల్ని చికాకు పెట్టవచ్చు. అందువల్ల వారి స్వభావాన్ని మెరుగుపరుచుకుంటూ వారికి మంచి చికిత్స చేయడం మంచిది. ఈ వారం మొత్తం మీరాశిలో అనేక గ్రహాల ఉనికి వృత్తి నిపుణులకు మంచి ఫలితాలనిస్తుంది. ఇది కాకుండా ఈ సమయం వారి ప్రధాన వ్యాపారం లేదా సేవ కాకుండా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్న వారికి కూడా మంచిదని రుజువు చేస్తుంది. చంద్రరాశికి సంబంధించి మొదటి ఇంట్లో బుధుడు ఉండటం వలన కష్టపడి పనిచేస్తున్న విద్యార్థులకు ఈ వారం వారి పాఠశాల లేదా కళాశాలలో స్కాలర్షిప్లు అందజేయబడతాయి. ఇది మీ గౌరవాన్ని కూడా పెంచుతుంది మరియు మీ కష్టాన్ని చూసి మీ కుటుంబం గర్వపడుతుంది. మీనరాశి వార ఫలాలు. చంద్రరాశికి సంబంధించి లాభదాయకమైన బృహస్పతి 9వ మరియు 12వ గృహాల అధిపతిగా ఉండటం వల్ల ఈ వారం మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మరియు సన్నిహితులు వారి పనిరంగంలో సాధారణం కంటే మెరుగ్గా ఉన్నారని మీరు గ్రహిస్తారు. ఈ సందర్భంలో వారి విజయాన్ని చూసి అసూయపడకుండా మీరు వారి విజయాన్ని అభినందించాలి మరియు వారిని ప్రోత్సహించాలి. దీనితో మీ ఇమేజ్ని మెరుగుపరుచుకోవడంతో పాటు మీలో పాజిటివ్ ఎనర్జీని నింపడానికి కూడా మీరు దోహదపడతారు. మీరు మీ ఇంటికి సంబంధించి పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ వారం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నారు. ఎందుకంటే ఈ పెట్టుబడి మీకు లాభదాయకంగా ఉంటుంది. అలాగే మీరు మీ ఇంటిలోని ఏదైనా భాగం నుండి అద్దె ద్వారా అదనపు డబ్బును పొందగలుగుతారు. అలాగే మీరు అలంకరణ కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు మరియు ఇది మీ ఆర్థిక స్థితిని ప్రభావితం చేయదు. ఇంకా మీరు మీ కుటుంబ సభ్యుల నుండి గౌరవం పొందడంలో విజయం సాధిస్తారు. చంద్రరాశికి సంబంధించి శుక్రుడు 4వ ఇంట్లో ఉన్నందున ఈ సమయంలో నక్షత్రాల స్థిరమైన కదలిక కారణంగా మీ నాయకత్వం మరియు పరిపాలనా సామర్థ్యాలు మెరుగుపడతాయి. చంద్రరాశికి సంబంధించి శని 11వ ఇంట్లో ఉండడం వల్ల మీరు కార్యాలయంలో మీ ప్రత్యేక గుర్తింపు మరియు గౌరవాన్ని ఏర్పరచుకోగలుగుతారు. ఇది కాకుండా మీరు కార్యాలయంలో ఒక మహిళా సహోద్యోగిని కూడా కలిసే అవకాశం ఉంది. చంద్రరాశికి సంబంధించి బుధుడు 2వ ఇంట్లో ఉండటం వల్ల విదేశాలలో మంచి కళాశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించాలని
కలలు కంటున్న విద్యార్థులకు ఈ వారం అవకాశం లభిస్తుంది. అటువంటి పరిస్థితిలో మీ జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి మీరు ఉదయాన్నే నిద్రలేచి సబ్జెక్టులను ప్రాక్టీస్ చేయడం మంచిది.